హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ వెనక శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటికి 50 మ్యాచ్లు జరిగినాయి. 50 మ్యాచ్ల్లో మనకి 10 గెలుపులు జరిగినాయి. మిగతా బాలశంకర్ 40. అసలు నాన్ స్టాప్, అసలు మాది డిపాజిట్లు కూడా రావట్లే మనకి. ఈ దరిద్రం మీద నాకు అర్థం కావట్లా. అందుకని నా 40 గెలుపులు వచ్చినాయి అని శంకర్ నేల చూపులు అసలు చూస్తలా, అంత ఆకాశం వైపు చూస్తున్నాడు. మరీ ఎక్కువైపోయింది ఏందో మరి. అప్పుడప్పుడు ఏదో తురుపు మొక్కల్లాగా ఈరోజు జరిగిన మ్యాచ్ చూసారా, అట్ట ఒకటి మన మొహాన్ని ఎదుగు కొడుతుంది. ఆ మ్యాచ్ కోసం మన రంది. హలో బాలశంకర్, రండి సార్. బాలశంకర్, ఏదో మైంది దుర్గ మొక్కలు తక్కువ అంటున్నావు? ఏం లేదు బాబు, అప్పుడప్పుడు మాకు ఏదో జస్ట్ ఒక తురుపు ముక్క లాంటి ఏదో గెలుపు వచ్చింది. ఆ గెలుపుకి మేము పండగలు, దీపావళి, సంక్రాంతి. నా తప్పే ఉందండి దాంట్లో. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఎవ్రీసారి మనమే తీసుకున్న, ప్రతిసారి మనమే గెలిపించుకునే వాళ్ళు, వాళ్ళు మనల్ని గెలిపించేవాళ్ళు. అది ఓకే, సరే మన గురువు గారు ఏదో ఓడిపోతున్నారు ఈ మధ్య, మనోడు ఏదో గెలుస్తాడని చెప్పిస్తే అది గెలిచాడు కదా. ఎప్పుడో ఒకసారి అంటాడే ఉంది. అసలు ముంబై ఇండియన్స్ సాటి లేని మేటి ఆడగాళ్ళు, వెనక తిరిగి చూడనటువంటి కరెక్ట్ గా 100% విజయం వాళ్ళదే. అలాంటి జట్టు ఏమన్నావు? అబ్బో మా పిల్లోడు 14 సంవత్సరాల పిల్లోడు రాకెట్లు, బుల్లెట్లు, గన్లు అన్ని దించుతాడు అని అన్నావా? నేనేం చెప్పాను? బుమ్రా 10 బౌల్డ్ వేసే రాకెట్లకి ఇలా సర్దేస్తారన్నానా? పాపం ఆ పిల్లోడు ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అయిపోయాడు. అనుకున్నావా? మనం అనుకున్నదేగా, గ్యారంటీగా ఆ పిల్లడు దిష్టి తగిలిదిరా బాబు అనుకున్నావా? ఖచ్చితంగా లేపేస్తారని చెప్పాను. వాడి మీద దృష్టి పెట్టారు, ఖచ్చితంగా పెట్టారు. కాబట్టి వాడి వీడియోలు చూసుకుంటారు. చూసుకొని ఏ బాల్ వేస్తే వాడు అయిపోతాను చుట్టూ ప్లాన్ గీసుకొని ఒక 15 హోల్ ఇరికించేసి ఏ బాల్ వేస్తే ఎక్కడ టెంప్ట్ అవుతాడు అనేది వాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు 6 కొట్టడానికి ట్రై. చూసావా టేబుల్? చూసావా? ముంబై ఇండియన్స్ నెంబర్ 1కి వచ్చింది. అంతే. ఎక్కడి నుంచి 10 స్థానంలో ఉండదు. ఇది సిఎస్కే పక్కనే ఉండేది ఫస్ట్ లో మొన్నటి దాకా. ఇప్పుడు అది ముంబై కిందకి లాగుతారు, ఇబ్బంది పడవు. ఇంకా లాగేది ఏం లేదు శంకర్, ఇంక లేదు. 11 మ్యాచ్లు ఆడి 7 గెలుపులతో 14 పాయింట్లు. ఇంకొక మ్యాచ్ వాళ్ళు గెలిచారంటే క్వాలిఫై అయిపోతారు వాళ్ళు. అది నేను కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళే క్వాలిఫై అవ్వాలని. RR ఇంటికి పంపించారు, అయిపోయింది. ఎలిమినేషన్ పడింది దాని మొహాన. అవును. పోతే బాలశంకర్ ఏం కొట్టుడు కొట్టారంటే మా అమ్మాయిళ్ళు. 2 వికెట్లు పోయింది. ఏదో మీ రోహిత్ శర్మనే కొంచెం ఆడమను అది ఇది అన్నావుగా, కొట్టాడు. ఇప్పుడు కంటిన్యూషన్ గా హాఫ్ సెంచరీ కొడతా వచ్చాడు కదా. మళ్ళీ నిన్న కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. 53 కొట్టాడు 36. నేను చెప్పేది కూడా అదే, సీనియర్లు అనేవాళ్ళు అలా ఆడుతూ ఉన్నప్పుడు ఏంటంటే చూడటానికి ఆసక్తిగా ఉంటుంది. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే అసలు మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఇంకో ఓపెనర్ ఏమన్నా 67 కొట్టాడు. మన సూర్య బాయ్ 48 కొట్టాడు. హార్దిక్ పాండ్యా 45. ఇద్దరు హార్దిక్ పాండ్యా, సూర్య బాయ్ ఇద్దరు. శంకర్ విచిత్రం కోయిన్సిడెన్స్ చూసావా? సూర్యకుమార్ యాదవ్ 48 పరుగులు కొట్టాడు. ఎన్ని బంతుల్లో? 25 బంతుల్లో, 23 బంతుల్లో 4 4లు 3 6లు కొట్టాడు. హార్దిక్ పాండ్యా కూడా 48 కొట్టాడు 23 బంతుల్లో. ఇతను ఏం చేశాడు? 6 4లు 1 6 కొట్టాడు. అప్పుడప్పుడు కోయిన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. పాపం రాజస్థాన్ అసలు పోరాటం చూపించలేదు బాలశంకర్. నిజంగా ఎంత చేతులు ఎత్తేసారు ఏంది? 117 పరుగులు తేడా. వాళ్ళు కరెక్ట్ గా ఫస్ట్ నుంచి మంచి ప్లాన్ మీద ఉన్నారు. అంటే బౌలింగ్ అనేది వీళ్ళ దాంట్లో మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నారు ముందుగానే. సో ఫస్ట్ ఏంటంటే బ్యాటే కొంచెం మనకు ఉన్నారు కదా, స్టార్టింగ్ అనుకున్నారు. కానీ ఆ పిచ్చి కూడా అనుకూలంగా ముంబైకే ఉన్నది. సో ముంబై ఇండియన్స్ అదే బాబు, అది చేజింగ్ పిచ్చి. అసలు ఎంత స్కోర్ అని కొట్టాల్సిన స్కోర్ అది సర్దారు. యశస్వి జైస్వాల్ గారు ఈ వైభవ్ సూర్యవంశీ 2వ బాల్కే అవుట్ అయ్యాడు. చాహారంగా అవుట్ అయ్యాడు బాలశంకర్. నేను ఇంకా వీటికి అనుకున్నా 10 బౌల్డ్కి కానీ బుమ్రాకి కానీ అవుట్ అయ్యాను. 10 బౌల్డ్ 3 వికెట్లు తీశాడు బాలశంకర్. బుమ్రా 2 వికెట్లు, 5 వికెట్లు. ఇక్కడే పడిపోయింది మ్యాచ్ అంతా. అయిపోయింది. చెప్పాను మా రాకెట్లు ఒకసారి వీటికి మీకు రాకెట్లు నిజంగా పని చేసినప్పుడు అవి పని చేస్తాయి. పని చేయనప్పుడు మనం ఏం చేయలేం అనుకోండి. సరే ఇప్పటికేదో నువ్వు గెలిచారు కానీ దాంట్లో థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి గెలుపు దారిలో పడ్డారు. మళ్ళీ అంటే ట్రాక్ రికార్డ్ అలాంటిది ఆల్రెడీ రేపు ఒకటి ఉంది, దానికి ఇస్తా. మనోడు మామూలుగా ఇస్తా. ఆల్రెడీ అయిపోయింది, అది అయిపోయి ఉంటుంది నా ఐడియా ప్రకారం. అయిపోయింది, ఇస్తాగా నీకు. ఓకే, ముంబై ఇండియన్స్ ఆల్ ద బెస్ట్. మీరు ఈ సీజన్ లో కప్పు కొట్టినా ఆశ్చర్యం లేదు. నిజంగా కొడతారు కూడా. కొట్టాలి అసలు. ఇంకా అది చరిత్ర నిలిచిపోయింది. ఎందుకంటే 9వ స్థానంలో ఉండే జట్టు గెలుపులు స్టార్ట్ చేసి నాన్ స్టాప్ గా గెలుచుకుంటూ వెళ్ళి ముంబై ఇండియన్స్ మందలకు ఫస్ట్ అది నేను తీసుకున్న తర్వాత గెలవడం బిగిన్ చేశారు. గుర్తుపెట్టుకోండి, నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అప్పుడు కొద్దిగా. అది కూడా వదలవా? నన్ను నేను తీసుకున్నాకే అప్పుడు ఆ లెగ్ పోయి మంది ఫేవర్గా ఉంటాయి కదా, అందుకని పైకి వచ్చింది. మరి ఎక్కడ 9వ ప్లేస్, ఎక్కడ 1వ ప్లేస్? దట్ ఈస్ శంకర్. దట్ ఈస్ ఓకేనా? బాబు. సరే బాబు. ఓకే ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ ఈ గెలుపులు ఇట్లా కంటిన్యూ అయ్యి
ఈసారి ఐపీఎల్ సీజన్లో 6వసారి కప్పు కొట్టి ముంబై ఇండియన్స్ కళను నెరవేర్చిద్దని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ముంబై ఇండియన్స్. ఎన్నో